డీటెయిల్స్ చూసే చాదర్ఘాట్ అజాంపురాలో మలక్పేట యాకత్పుర నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథులుగా హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్, దాసోజీ శ్రవణ్ హాజరయ్యారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణలో ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమ పథకాలు అందించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. బీజేపీ పార్టీ దేశాన్ని దోచుకుంటుంది తప్ప తెలంగాణకు నయా పైసా సహాయం చేయట్లేదని విమర్శించారు. రాబోయే నవంబర్ నెలలో ఎలక్షన్లు జరుగుతాయని, అందరూ బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉండాలని కోరారు. ఎమ్మెల్సీ ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ ప్రచారానికి పరిమితం తప్ప రాష్ట్రానికి మాత్రం ఒక్క రూపాయి సహాయం చేయట్లేదని ఆరోపించారు. దేశంలో ఎక్కడ లేని అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్నాయని అన్నారు. श्रवण साहब के लिए है, क्योंकि श्रवण साहब तेलंगाना मूवमेंट के वो पिलर थे जो मैं अच्छी तरह जानता हूँ. मैं 2000 से तेलंगाना मूवमेंट में साथ हूँ और श्रवण साहब जो है जहाँ जहाँ केसीआर साहब होते थे, श्रवण साहब और उसके बाद కోసం మీటింగ్ జరిగింది. ఆత్మ గౌరవ సభ ఇది తప్పకుండా తెలంగాణలో ఎవ్రీ కాన్స్టిట్యూన్సీ నడుస్తుంది. ఇక్కడ ఆజంపుర, మలక్పేట్ కాన్స్టిట్యూన్సీ అండ్ చార్మినార్, బహదూర్పుర, యాకత్పురకు చాలా లీడర్స్ వచ్చిన ఈ గౌరవ సభలు అంటే మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమేం డెవలప్ చేశారు. ఇండియాలో నెంబర్ 1 లీడర్ అంటే మా కేసీఆర్ సాబ్ ఉన్నారు. ఇండియాలో నెంబర్ 1 స్టేట్ తెలంగాణ స్టేట్ అయింది. తెలంగాణ వచ్చే ముందు అందరికీ చాలా డౌట్ ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా డెవలప్మెంట్ వస్తుంది. ఈరోజు పవర్లో సర్ప్లస్ స్టేట్ తెలంగాణ స్టేట్ ఉంది. ఫార్మర్కు రైతు బంధు, రైతు బీమా ఇచ్చిన స్కీమ్ అంటే మా తెలంగాణ గవర్నమెంట్ ఉంది. నెంబర్ 1 పోలీస్ అంటే తెలంగాణ పోలీస్ ఉంది. చాలా బాగా ఎవ్రీ సెక్టర్లో జాబ్స్ అంటే చాలా మా ప్రైమ్ మినిస్టర్ గారు చాలా రోజు చెప్పిన ఎవ్రీ ఇయర్ 2 కోట్ల జాబ్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు 10 జాబ్ ప్రొవైడ్ చేయలేదు. మా ఆనరబుల్ సీఎం గారు 91,000 జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ నడుస్తుంది. తప్పకుండా టీఆర్ఎస్ వచ్చే తర్వాత గంగా జమున తహజీబ్ అంటే చాలా ఇంప్రూవ్ అయింది హైదరాబాద్లో, తెలంగాణలో. ఎవ్రీ సెక్టర్లో అంటే తెలంగాణ టాప్ లెవెల్లో డెవలప్ అవుతుంది. ఇది కారణం అంటే మా కేసీఆర్ గారు విజన్ ఉంది. తెలంగాణ ప్రజలు అంటే తెలంగాణకు చాలా డెవలప్ చేసిన ఇష్టం ఉంది. అది ఇష్టం డెవలప్ చేసిన లీడర్ అంటే కేసీఆర్ సాబ్ కోసం చాలామంది చాలా అప్రిషియేట్ చేశారు. నేను చాలా లీడర్స్ వచ్చిన అందరికీ అది విజ్ఞప్తి చేస్తున్నాను. నవంబర్లో ఎలక్షన్ వస్తుంది. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న మెజార్టీతో ఎక్కువ మెజార్టీతో రావాలి. వస్తుంది. ప్రజల్లో ఇష్టం ఇది ఉంది. ఇప్పుడు లేదు, నెక్స్ట్ 20-30 ఇయర్స్ దాకా తప్పకుండా టీఆర్ఎస్ పవర్లో వస్తుంటే డెవలప్మెంట్ వస్తుంది. ఎంత ముందు ఇప్పుడు 9 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఎంత ముందు కాంగ్రెస్ 47 ఇయర్స్ రూల్ చేశారు. బీజేపీ 17 ఇయర్స్ రూల్ చేశారు. ఏం డెవలప్ చేశారు హైదరాబాద్లో, తెలంగాణలో? మా సీఎం గారు 10 డిస్ట్రిక్ట్లో 9 బ్యాక్వర్డ్ ఉంది. 33 డిస్ట్రిక్ట్ చేశారు సీఎం గారు. రోడ్ కనెక్టివిటీ ఎంత మంచిగా ఉంది, డెవలప్మెంట్ ఎంత మంచి సిటీ. హైదరాబాద్ సిటీ జస్ట్ లైక్ దుబాయ్ హైటెక్ సిటీ ఎట్లా డెవలప్ చేశారు ఆనరబుల్ సీఎం గారు. అందరూ అదర్ స్టేట్లో మంచి వచ్చే హైదరాబాద్ చూసిన తర్వాత అడుగుతున్నారు, సార్ 8 ఇయర్స్లో ఏం క్లాబ్ వచ్చింది, ఎంత డెవలప్మెంట్ వచ్చింది. ఎవరు ఉన్నారు? మా సీఎం గారు, మా కేసీఆర్ గారు విజన్ ఉంది. తప్పకుండా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బీజేపీ ఉల్టా పుల్టా మాట్లాడుతున్నారు. అది రాంగ్ ఉంది. ఈ గంగా జమున తహజీబ్ డెవలప్డ్ కేసీఆర్ సాబ్ తీసుకొస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్కి బీఆర్ఎస్ చేశారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలో ఇంకో ఫ్యూచర్లో ఇంకో డెవలప్మెంట్ వస్తుంది. అందరితో విజ్ఞప్తి ఉంది. ఎలక్షన్ మూమెంట్ వచ్చింది, ఎంత టైం ఉంది. ఇప్పుడు నవంబర్లో ఎలక్షన్ వస్తుంది. భారీ మెజార్టీలో, మ్యాక్సిమం మెజార్టీలో బీఆర్ఎస్ పార్టీకి గెలవాలి.